హైదరాబాద్లో ట్రాఫిక్ ఉల్లంఘనల నియంత్రణలో కొత్త శకం ఆరంభం కాబోతోంది. ఇన్నేళ్లు ఉల్లంఘనలకు పాల్పడినా జరిమానాలు కట్టి బయటపడవచ్చని భావించేవారు. ఇక నుంచి ఇలాంటి వారు జాగ్రత్త పడాల్సిందే. రేపటి నుంచి పెనాల్టీ పాయింట్ల విధానం అమల్లోకి రాబోతోంది. దీంతో మద్యం తాగి బండి నడిపినా, సిగ్నలే కదా అని జంప్ చేసినా, హెల్మెట్ లేకపోయినా, రాంగ్ రూట్లో వెళ్ళినా, ఇలా యథేచ్ఛగా ట్రాఫిక్ రూల్స్ ఫాలో కాకపోయినా మీ డ్రైవింగ్ లైసెన్స్ రద్దయినట్టే. అంతేకాదు, ఆపై మళ్లీ వాహనం నడిపితే జైలు ఊచలు లెక్కించాల్సిందే. ఇప్పటికే ఈ విధానంపై ట్రయల్ రన్ నిర్వహించిన అధికారులు దేశంలోనే తొలిసారిగా రేపటి నుంచి దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేయనున్నారు. ఇక్కడి నుంచి రోడ్లపై వాహనాలు నడుపుతూ దొరికిపోతే ఆర్టీఏ డేటాబేస్లో పకడ్బందీగా వారి ఖాతాలో పాయింట్లను నమోదు చేస్తారు. ఒకవేళ 12 పాయింట్లు గనక అతని ఖాతాలో జమ అయితే ఆ రోజు నుంచే డ్రైవింగ్ లైసెన్స్ను సస్పెండ్ చేయనున్నారు. మరో వాహనం లైసెన్స్ కోసం దరఖాస్తు చేస్తే ముందుగా పరీక్ష నిర్వహిస్తారు. ప్రాథమిక పరీక్షలో పాస్ అయితేనే లెర్నింగ్ లైసెన్స్ జారీ చేస్తారు. ఇక లెర్నింగ్ లైసెన్స్ వారికి అయితే 12 పాయింట్లు అక్కర్లేదు, 5 పాయింట్లు పడితే లైసెన్స్ రద్దు చేస్తారు. అలా లెర్నింగ్ లైసెన్స్ ను కోల్పోయిన వారు మళ్లీ ప్రాథమిక పరీక్షకు హాజరు కావాల్సిందే. ఇదిలా ఉంటే పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం ఉంటుందంటున్నారు అధికారులు. తప్పు చేసిన వారు తమ తప్పును సరిదిద్దుకునేందుకు అంగీకరిస్తే ఉపశమనం ఉంది. ఉల్లంఘనల ద్వారా పాయింట్లు సాధించిన వాహనదారులు ఆ పాయింట్లను తగ్గించుకునే అవకాశం ఉంది. రాష్ట్ర రవాణా శాఖ నుంచి గుర్తింపు పొందిన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే డిఫెన్సివ్ ట్రైనింగ్ కోర్సు లేదా మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ప్రివెన్షన్ కోర్సులో శిక్షణ పొందాలి. అలాంటి వారికి 3 పాయింట్లు తగ్గిస్తారు. నిర్ణీత 2 ఏళ్ల కాలపరిధిలో ఇలా 2 సార్లే పాయింట్లను తగ్గించుకునేందుకు అవకాశం ఉంది.